చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్. ఈనాటి ప్రతిపాదన కాదిది. దశాబ్దాలుగా మహిళా లోకం ఎంతగానో ఎదురు చూస్తున్న బిల్లు ఇది. భారత్ మాతాకి జై. మన దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది భారతీయ మహిళలకు మోదీ గారు ఇస్తున్న గొప్ప వరం. ఎన్నో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చోటు కల్పించి విస్మరించిన హామీ ఇది. ఇన్ని సంవత్సరాలుగా ఎవరు చేయని పనిని శ్రీమతి ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయడం చాలా ఆశించదగ్గ విషయము. దీనికి వారిని అభినందిస్తున్నాను. అలాగే మహిళా లోకం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఎన్ని ప్రభుత్వాలు ప్రయత్నించినా ఎప్పుడు ఏదో ఒక అడ్డంకే. మహిళా ఔత్సాహికులకు నిరాశే. అయితే ఇప్పుడు ఈ దశాబ్దాల నాటి నిరీక్షణకు తెరదించడానికి మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. టుడే we are very much happy regarding women reservation bill on April 16, 17. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంపై 2023లోనే చట్టం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దానిని అమల్లోకి తీసుకురావడం దాదాపు లాంఛనమే. చట్టసభల్లో మహిళలకు పెద్ద ఎత్తున 33% రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో కోరుతున్నాము. అలాగే దీనికి గట్టిగా మద్దతు ఇవ్వాలని చట్టసభల్ని మేము కోరుతున్నాము. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ 21వ శతాబ్దంలో భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. 33% reservation is been passed by Narendra Modi sir in the parliament, so we heartily congratulating and also requesting all the members. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని, దానికి ఈ బిల్లు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. हमारे मोदी जी ने सोचा है हमारे लिए, हम सब मिलजुल के ये बिल पास करने के लिए हम सपोर्ट करते हैं उनका. हमारी छोटा सपोर्ट भी. ఏ భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. దేశ పార్లమెంటు ఒక కొత్త చరిత్రను సృష్టించే సమయం ఆసన్నమైందని, మరో 3 రోజుల్లో దశాబ్దాల కల సాకారం కానుందని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది మోడీ గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ మహిళలకు సాధికారత బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. Irrespective of all the national political parties, I hope everyone will support this bill. ఇప్పటికే మహిళల అభ్యున్నతి కోసం పలు పథకాలు అమలుతో పాటు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కారు ఈ చారిత్రాత్మక నిర్ణయంతో నారీ వికాసాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల నిండా. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అందరము. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్. ఆల్ 33% ఫర్ ద ఆల్ పొలిటికల్ పార్టీస్. థ్యాంక్స్. మన పిఎం మోడీ గారు ఇచ్చిన సందేశము మాకందరికీ ఎంతో మెచ్చుకునేదగ్గ సందేశము. మేమందరం సహకరిస్తాము. అండ్ దీనికోసం అందరూ మహిళలు అభినందించవలసిన విశేషం ఇది. ఏకాభిప్రాయంతో బిల్లును పాస్ చేయించాలని మోడీ గారి లక్ష్యం. వికసిత్ భారత్ లక్ష్యంగా ఇది కూడా మోడీ గారు ఆడబిడ్డలకు ఇస్తున్న బహుమానం. ఇటువంటి ప్రపంచ నాయకుడైన మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారికి మనమందరూ మద్దతు తెలుపుదాం. పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా ప్రపంచంలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. लोकसभा के बेंच पे आ नहीं पा रही थी, पर इस फाइल को बेंच पर लाए हैं हमारे पीएम नरेंद्र मोदी जी नारी शक्ति वंदन अधिनियम के रूप में. बेटी पढ़ाओ बेटी बचाओ, because any country has to develop, the woman has to develop in all aspects, because woman is a mother, woman is a sister, woman is everything. Without the life of the woman. ఈ యొక్క బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి మన ముఖ్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మల్కాజిగిరి భారత్ నుంచి తెలియజేస్తున్నాం. Thank you Modi ji for giving us 33% reservation. Thank you Modi.